మొబైల్లో ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, అది కూడా ఫ్రీ. వాట్సాప్ అనగానే వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ అనగానే యూట్యూబ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ని ఎలా క్లియర్ చేయాలి, వీడియోకి సంబంధించిన కలర్ గ్రేడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అన్నీ మన మొబైల్లోనే ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రో సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ మీరు చూసారు కదా వీడియో, ఆ వీడియోని నేను ఫ్రీగా విఎన్ యాప్లో ఎడిట్ చేశాను. విఎన్ యాప్ గురించి క్లియర్గా మీకు తెలుసుకోవాలి, మీ వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత క్లియర్గా మీకు విఎన్ యాప్లో విధంగా ఎడిట్ చేయాలనేది మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. మీ మొబైల్లో విఎన్ యాప్ ఉంటే ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. న్యూ వీడియో అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి వీడియో బేస్డ్ అని ఉంటుంది, సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేదాన్ని క్లిక్ చేయండి. వీడియో యాడ్ చేసుకుంటేనే పైన మనకు వీడియోకి సంబంధించిన ఎక్స్పెక్ట్ రేషియో అని ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ అనేదాన్ని క్లిక్ చేసి మన వీడియోకి సంబంధించిన ఎక్స్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నా వీడియో లాంగ్ వీడియో కాబట్టి 16:9 కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా 16:9 అని. ఓకే చేస్తున్నా. ఇప్పుడు వీడియో రేషియో అనేది 16:9లోకి సెలెక్ట్ అయింది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వీడియోలో ఏ పార్ట్ కట్ చేయకముందే కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రెడీమేడ్గా చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మీ వీడియోకి ఎలాంటి ఫిల్టర్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ ఏవి వద్దు అనుకుంటే ఒరిజినల్ లెక్ క్లిక్ చేసి అడ్జస్ట్ అని ఉంటుంది, మాన్యువల్గా మీ వీడియోకి కలర్ గ్రేడింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. నేను అడ్జస్ట్ అనే దాన్ని క్లిక్ చేసి నా వీడియోకి సంబంధించిన కలర్ గ్రేడింగ్ నేనే చేయాలనుకున్నా కాబట్టి నేను అడ్జస్ట్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి నా వీడియోకి సంబంధించిన కలర్ గ్రేడింగ్ అనేది చేస్తాను. మీరు సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలానే చేయాలని రూల్ లేదు. ఎందుకంటే మీరు రికార్డ్ చేసే బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉండొచ్చు, నేను రికార్డ్ చేసిన వీడియో బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉండొచ్చు. నేను కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు నాకు ఏది బాగా అనిపిస్తే దాన్ని కాంట్రాస్ట్ కావచ్చు లేదా బ్రైట్నెస్ కావచ్చు పెంచడం తగ్గించడం జరుగుతుంది. మీ వీడియోకి దగ్గర మీరు అదే విధంగా చేసుకోండి. కాంట్రాస్ట్ లేకొచ్చి జస్ట్ కాంట్రాస్ట్ అనేది 6 to 6 or 10% పెంచుకున్నాను. బ్రైట్నెస్ అనేది కొద్దిగా పెంచుతున్నాను. సాచురేషన్ కూడా కొద్దిగా పెంచుతున్నాను. వైబ్రెన్స్ అనేది మనం పెంచవచ్చు తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టము. నాకు తెలిసి వైబ్రెన్స్ కొద్దిగా పెంచుకున్నాను నా వీడియోకి దగ్గర. టెంపరేచర్ అనేది పెంచామంటే వీడియో రెడ్గా మారిపోతుంది. టెంపరేచర్ పెంచాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. తర్వాత మెయిన్గా ఇక్కడ HSL అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినారంటే ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నా వీడియోలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ కలర్ క్లియర్గా లేదు, దాన్ని క్లియర్గా కనిపించేలా చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఏ ఆప్షన్ లేదు. మామూలుగా అయితే ఒక సోఫా సెట్ నేను తప్ప ఇంకేం లేదు కాబట్టి నా టీషర్ట్ ఏదైతే వేసుకున్నానో ఆ టీషర్ట్ కలర్ అనేది అంతగా కనిపించడం లేదు. ఇక్కడ దానికి సంబంధించిన కలర్ని సెలెక్ట్ చేసుకొని నా టీషర్ట్ కలర్ని చూడండి ఏ విధంగా మార్చుకుంటున్నానో క్లియర్గా కనిపించే విధంగా. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా లేదా ఏవైనా థింగ్స్ ఉన్నా వాటికి సంబంధించిన కలర్స్ డిటెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ అనేదాన్ని క్లిక్ చేసుకొని ఓకే అనేదాన్ని క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, జస్ట్ నార్మల్గా నేను అవి మాత్రమే మార్చాను అనమాట. నాకు అంతవరకు సరిపోద్ది అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు నా వీడియో కనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఇది పాత వీడియో, కలర్స్ చూడండి ఏ విధంగా ఉన్నా చూడడానికి. వీడియో క్లిప్ అన్నది, ఈ వీడియో చూడండి క్లిప్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ పాత వీడియోని మీకు డిఫరెన్స్ చూపించడానికి యాడ్ చేసుకోవడం. ఈ వీడియో నాకు అవసరం లేదు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నా వీడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ మనం సైడ్కి స్క్రోల్ చేసినామంటే చూడండి, ఇక్కడ మనకు డీ నాయిస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డీ నాయిస్ అనేది ఆఫ్లో ఉంది, ఆన్ చేయండి. ఇక్కడ మీడియంలో ఉంది, మీకు కావాలంటే హైలో కానీ లేదా మ్యాక్స్లో కానీ పెట్టుకోవచ్చు. ఎక్కువ నాయిస్ ఉంటే నేను నార్మల్గా మీడియంలోనే పెట్టుకుంటున్నాను. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మన వీడియోలో కలర్ గ్రేడింగ్ చేసుకున్నాము, వీడియోలో నాయిస్ క్లియర్ చేసుకున్నాము. ఇప్పుడు వీడియోలో ఏదైనా ఒక ఫోటో యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వీడియోలో వచ్చేసి
ఈ పర్టికులర్ ప్లేస్లో వాట్సాప్ అనే దాని గురించి చెప్పాను అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ వాట్సాప్ అనేది కనిపించాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పైన మనకు ఓవర్లే యాడ్ చేసుకోవడానికి టైం లైన్ ఉంది. దాన్ని క్లిక్ చేసినామంటే ఫొటోస్, ఎలిమెంట్స్, టెక్స్ట్ అని ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ ఫొటోస్ అని క్లిక్ చేసి నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ ఉంది, ఫొటోస్ ఉంది. ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నామంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ అని ఇక్కడ చూపిస్తుంది. నా దగ్గర ఆల్రెడీ వాట్సాప్కు సంబంధించిన పిఎన్జీ లోగో అన్నది డౌన్లోడ్ చేసుకున్నా గూగుల్ నుంచి. దాన్ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఓవర్లేగా యాడ్ అయింది. ఇమేజ్ అన్నది మన చేతిలో మాత్రమే కనిపించాలి. ఇమేజ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 4 మూలల్లో మనకు తెల్ల చుక్కలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకుని ఇలా డ్రాగ్ చేశారంటే పైకి ఇమేజ్ సైజ్ అన్నది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడైతే మన చేతిలో కనిపించాలనుకున్నామో అక్కడ యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, యాడ్ చేసిన వాట్సాప్ ఐకాన్కి మోషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మోషన్స్ అనే దాన్ని క్లిక్ చేసినామంటే కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఇన్ అయ్యేటప్పుడు ఎలా రావాలని ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట మనకు. ఇట్లా మీకు నచ్చిన దాన్ని దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి అయిపోయిన తర్వాత అది ఎలా వెళ్ళిపోవాలి బ్యాక్ వీడియోలోంచి అవుట్ అనే దాన్ని క్లిక్ చేసినారంటే ఏ విధంగా వెళ్ళిపోవాలి. మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. ఇంకోటి లూప్ అని ఉంది కదా, లూప్ అని క్లిక్ చేస్తే అది ఎంతసేపు అయితే వీడియోలో కనిపిస్తుందో ఆ ఐకాన్ మూమెంట్స్ అనేది ఎలా ఉండాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కీ ఫ్రేమ్ అనే దాన్ని క్లిక్ చేసినామంటే కీ ఫ్రేమ్ వల్ల ఉపయోగం ఏంటంటే మన హ్యాండ్ కిందికి మూవ్ చేసినా పైకి మూవ్ చేసినా దాంతోపాటు మన వాట్సాప్ ఐకాన్ కిందికి పైకి మూవ్ అవ్వడం. ఆ విధంగా ఎలా చేయాలి, జస్ట్ కీ ఫ్రేమ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన కింద వీడియో యాడ్ చేస్తున్నాం కదా, మన వీడియో ఉంది కదా, దాన్ని జస్ట్ జూమ్ చేయండి. జూమ్ చేసినారంటే ఎంత జూమ్ అవుతుందో అంత జూమ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసినారంటే జూమ్ అవుతుంది. స్లోగా మన వీడియోని ఇట్లా జరిపామంటే సైడ్కి మన హ్యాండ్ మూమెంట్ని బట్టి పైన ఉన్న ఐకాన్ని క్లిక్ చేసుకొని ఇట్లా డ్రాప్ చేసినామంటే ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మన హ్యాండ్ మూవ్ అయ్యే కొద్దీ మనం కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుంటూ వస్తే మన హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో ఐకాన్ కూడా వాట్సాప్ ఐకాన్ కూడా అదే విధంగా మూవ్ అవుతుంది అనమాట. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే పడుతుంది. ఎందుకంటే కీ ఫ్రేమ్స్ అనేది చాలా కరెక్ట్గా యాడ్ చేస్తేనే చూడడానికి బాగుంటుంది, లేకపోతే బాగుండదు. చూడండి, ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. నార్మల్గా వాట్సాప్ని చూపించారు కదా, వాట్సాప్ నా హ్యాండ్ మూవ్ అయినప్పుడు వాట్సాప్ కూడా మూవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ వీడియోలో ఏదైనా ఒక ఐకాన్ని మీ హ్యాండ్ మూమెంట్ దగ్గర మూవ్ అయ్యే విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక టెక్స్ట్ అన్నది మనం యాడ్ చేయాలి అనుకున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ అనడం జరిగింది. యూట్యూబ్ అన్నప్పుడు అక్కడ యూట్యూబ్ అని రావాలి టెక్స్ట్. సేమ్ అదే ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినామంటే చాలా రకాల టైప్లో టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చూపించడానికి ఇక్కడ నేను టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది రావడం జరిగింది. దీంట్లో బూమ్ అని ఉంది కదా, దాంట్లో నేను యూట్యూబ్ అని రాయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ యాడ్ చేస్తాను. మనకు ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసినామంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్స్ట్ని నేను ఏమని రాయాలనుకున్నానో యూట్యూబ్ అనేది రాశాను. యూట్యూబ్ అనే టెక్స్ట్ అనేది ఇందులో రాశాను. దీంట్లో మళ్ళీ మనము మనకు ఫంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. మనకు నచ్చిన ఫంట్ ఏదైనా ఉంటే ఆ ఫంట్ సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట, మార్చుకోవచ్చు. అలాగే మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలరు టెక్స్ట్కి అన్నది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓకే వేసి మనకు ఎక్కడైతే కావాలో అక్కడ ఈ టెక్స్ట్ తీసుకొచ్చి మనం మన ఇమేజ్ తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. అంటే టెక్స్ట్ కూడా ఈ విధంగా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓవర్లేలో వాట్సాప్ అని యాడ్ చేసాము. హ్యాండ్తో పాటు మూవ్ అయ్యేలా ఎలా కీ ఫ్రేమ్స్ ఇవ్వాలో చెప్పాను. టెక్స్ట్ ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పాను. దానికి కీ ఫ్రేమ్స్ ఇవ్వచ్చు. మనకు నచ్చిన విధంగా మూవ్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీ వీడియోలో ప్రో టైప్లో ఆబ్జెక్ట్ మూవ్ చేయడం కానీ, టెక్స్ట్ రాయడం కానీ, టెక్స్ట్కి యానిమేషన్ ఇవ్వడం కానీ, ఇంతవరకు నేను చెప్పినట్టు అన్ని బేసిక్ లెవెల్ మాత్రమే. బేసిక్లో ఇవన్నీ చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వీడియో కూడా ఇందులో 4Kలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన వీడియోని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయాలంటే జస్ట్ వీడియోని క్లిక్ చేసినారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. కీ ఫ్రేమ్ అనేది క్లిక్ చేసినారంటే జస్ట్ ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత జూమ్ చేయండి. ఇదే వీడియోని కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జూమ్ అవుట్ చేయండి.
చూడండి ఇప్పుడు మనకు వీడియో అన్నది జూమ్ అయింది, జూమ్ అవుట్ అవుతుంది. ఈ విధంగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది మనం వీడియోలో కీ ఫ్రేమ్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ అనే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు చూడండి మాన్యువల్ కానీ ఆటో కానీ ఉంటుంది. ఆటోలో ఉంటుంది మీకు. మాన్యువల్ అని క్లిక్ చేసి 4Kలో మీ వీడియో అంటే 4K పెట్టుకొని 4Kలోకి పెట్టుకొని ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేశారంటే మీ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి సేవ్ చేసుకోండి.